గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్య పదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అని అడుగుతున్నారు. అయితే కార్తీక దీపం నాడు 360 ఒత్తులు వెలిగించడానికి కారణం మనందరికీ తెలుసు. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా నిత్య దీపారాధన జరిగి తీరాలి. మరి నిత్య దీపారాధన జరిగి తీరాలి అంటే అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు. కొంతమందికి ఇంట్లో నిత్య దీపారాధన జరగలేని పరిస్థితులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా. మరి ఆ నిత్య దీపారాధన జరగకపోతే దోషం. ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 గుత్తి దీపాలు వెలిగించడం ఒక ఆనవాయితీ. అయితే ఈ 360 దీపాలని మనంతట మనం తయారు చేసుకుని చక్కగా గుత్తిగా పెట్టుకుని వెలిగించుకుని ఆవునేతిలో నానబెట్టి ఆ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించుకుంటే అది చాలా శ్రేష్టం. మరి అంత సమయము లేనప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు బయట ఎలాగో కొనుక్కుంటాం. అయితే 360 గుత్తి దీపం వెలిగించేటప్పుడు ప్రదోష సమయంలో అన్నా వెలిగించవచ్చు, బ్రాహ్మీ ముహూర్తంలో అయినా వెలిగించవచ్చు, ఎప్పుడైనా వెలిగించవచ్చు. దేవాలయంలో వెలిగించవచ్చు, మన ఇంట్లో తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. దానికి ఆ నియమం ఏం లేదు. అయితే ఆ గుత్తి దీపం గుత్తిగా ఇలా పెట్టేయకూడదు నేల మీద. ఎప్పుడైనా సరే ఒక ప్రమిదిలో పెట్టాలి. అది మట్టి ప్రమిదిలో ఆ గుత్తి దీపాన్ని పెట్టి మళ్ళీ కాస్త ఆవనేయి పైన పోసి అప్పుడు కాస్త పచ్చకర్పూరమో లేకపోతే మామూలు ముద్దకర్పూరమో వేసి వెలిగిస్తే కనుక బాగా వెలుగుతాయి. ఆ దీపం వెలిగించినప్పుడు ఈ దీపపు కాంతి ఎక్కడైతే పడుతుందో అక్కడ ఉన్నటువంటి పక్షులు అన్నీ కూడా తరించిపోతాయి. అందుకే కీటా పతంగా మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః అంటారు. అంటే చుట్టుపక్కల ఏదైతే కాంతి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఉన్నటువంటి పురుగు పుట్ర వృక్షాలు అన్నీ కూడా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా తరించిపోతాయి అని చెప్తుంది శాస్త్రం. మరి ఆ దీపం వెలిగించాక కాస్త పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి దీపారాధనకు ఒక నమస్కారం చెప్పుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. కీటా పతంగా మసకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః భవంతిత్వం స్వపచాహి విప్రాహ. ఈ శ్లోకం ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. మరి ఈ 360 గుత్తి దీపాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది పెట్టాలా అంటే అక్కర్లేదు. ఇంటి యజమాని పెడితే ఆ ఫలితం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. ఆ మామూలుగానే కార్తీక పౌర్ణమి నాటికి సాధారణ నియమాలు అన్నీ తెలిసినవే. దేవాలయంలోనే వెలిగించవచ్చు, ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించి తీరవలసిందే. ఇంటి యజమాని వెలిగిస్తే చాలా శ్రేష్టం. ఒకవేళ ఇంటి యజమాని ఏ క్యాంపుల్లోనూ ఉంటే భార్య ఖచ్చితంగా వెలిగించవచ్చు. నమస్కారం చేసుకునే దీపానికి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వెలిగించుకోమనండి. మీరు ఇక్కడ వెలిగించండి, ఏమీ దోషం లేదు.